కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు బగ్గుమంటున్నారు. జాబ్ క్యాలెండర్తో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన రేవంత్ సర్కార్ 2.5 ఏళ్ల తర్వాత తూతూ మంత్రంగా నోటిఫికేషన్లు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ శాఖలో 5,000 పోస్టుల భర్తీకే ప్రకటన చేయడం ఏంటని నిలదీస్తున్నారు. పోస్టుల సంఖ్యను 5,000 నుంచి 20,000కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. నిరుద్యోగుల ఆందోళనలు రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. పోలీస్ నియామకాల అంశంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు ఆందోళన బాటపట్టారు. కేవలం 5,000 పోలీస్ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయటం సరిపోదని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 20,000 పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 2 ఏళ్లకు పైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో జాప్యం జరిగిందని, వేలాది మంది యువత వయోపరిమితి, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ ఒత్తిళ్ల మధ్య ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం వెంటనే సమగ్ర నియామకాల ప్రణాళికను ప్రకటించి పోలీస్ శాఖలో ఉన్న ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలని కోరుతున్నారు. నిన్న రవీంద్ర భారతిలో జరిగినటువంటి ఏదైతే ప్రోగ్రాం ఉన్నదో రైతు భరోసా ప్రోగ్రాంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విషయం చాలా బాధను కలిగిస్తున్నది. ఎందుకంటే మేము అడుగుతున్నది 20,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు, దాంతోపాటు ఒక 15,000 డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని, దాంతోపాటు గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా ఇవ్వాలని మేము కోరుతున్నాము. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయితే 70,000 ఉద్యోగాలు భర్తీ చేయం కానీ 5,000 ఉద్యోగాలు ఇస్తాను, మీరు ఏమన్నా చేసినా కానీ నేను అదే ఆ 5,000కే మాత్రం పట్టుబడుతున్నారు. కానీ ఇక్కడ మేము గత కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు చదవడం వల్ల మాకు ఏజ్ అయిపోతుంది. ఏజ్ రిలాక్సేషన్ కావాలని మేము మా ఏజ్ అయిపోతే మేము ఆ పోస్టులకి మేము అర్హులు కాము. కాబట్టి 20,000 ఉద్యోగాలు మీరు ఇప్పుడే భర్తీ చేయాలి. ఎందుకంటే మీకున్నటువంటి ఎస్టిమేట్ ప్రకారం రాబోయే సంవత్సరంలో మీరు ఎట్లా గెలవరు. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు వేరే ఉంటాయి. కాబట్టి అవేవో పోస్టులు ఇప్పుడే భర్తీ చేసి మీరు మా యొక్క మమ్మల్ని ఉద్ధరించిన వాళ్ళు కూడా అవుతారు. కాబట్టి మేము ఈ విధంగా మీరు 20,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు 20,000 డిఎస్సిని కూడా వెంబడి వేయాలని మేము కోరుతున్నాం. ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్, చిక్కడపల్లి ప్రాంతాలు అట్టుడుకుతున్నాయి. ఇప్పటి వరకు భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపట్టకపోగా పోలీస్ శాఖలో వేల సంఖ్యలో ఖాళీలు ఉంటే 5,000 పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేశారు. దీంతో పాటు పోలీసు ఉద్యోగాలకు సంబంధించి జీవో 46ను వెంటనే రద్దు చేయాలని నిరుద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. తమ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించి స్పష్టమైన ప్రకటన చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. అవసరమైతే సచివాలయాన్ని ముట్టడించేందుకు కూడా వెనకాడబోమని స్పష్టం చేస్తున్నారు. 5,000 వద్దురా, 19,000 ముద్దురా అని చెప్పి మేము గత 45 రోజుల నుంచి ఉధృతంగా మా పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం. ఏదైతే గతంలో మీరు ఇచ్చిన హామీలను విస్మరించకుండా, నిరుద్యోగులకు అన్యాయం చేయకుండా రాబోయే ఈ పోలీస్ నోటిఫికేషన్లో 5,000 ఇస్తే కేవలం ఇక్కడ ఉన్న 3 జిల్లాల ఏదైతే ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్న కమిషనరేట్లకు మాత్రమే సరిపోతాయి. ఆ 3,000 సరిపోగా మిగతా 2,000 పోస్టులను మిగతా గ్రామీణ జిల్లాలకు పంచితే, అందులో ఉన్న కేటగిరీ వైజ్గా మనం చూసుకుంటే ఒక్కొక్క కేటగిరీకి 2 పోస్టులు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి తక్షణమే 19,000 తోటి కొత్త రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిందిగా, భారీ నోటిఫికేషన్స్ ఇవ్వాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఏదైతే మీరు 19,000 పోస్టులు కనుక ఇస్తే, మీరు అఫీషియల్గా చెప్తా ఉన్నారు 4 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు ఒక నోటిఫికేషన్ లేదు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి కానిస్టేబుల్కు 32 సంవత్సరాలు, అదేవిధంగా మీరు ఎస్ఐలకు 30 సంవత్సరాలు అంటున్నారు. కాబట్టి 4 సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్ లేదు. కాబట్టి ఏజ్ పెంచాల్సిన అవసరం ఇక్కడ ఉంది. కానిస్టేబుల్కి 36, ఏదైతే ఎస్సీకి 38 ఏజ్ పెంచేసి, ఏదైతే లాంగ్ జంప్ విషయంలో కూడా ఈ మన భారతదేశంలో ఇక్కడ లేని విధంగా, ఈవెన్ ఆర్మీలో లేని విధంగా కూడా ఇక్కడ లాంగ్ జంప్ని 4 మీటర్స్ పెట్టారు. దాన్ని 3.8కి కుదించి తక్షణమే 19,000 తోటి జమ్మో నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నా. నిరుద్యోగులకు మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా గుణపాఠం చెబుతామని నిరుద్యోగులు తేల్చి చెబుతున్నారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులను ప్రచారం చేసుకుని గద్దెనెక్కిన కాంగ్రెస్ కు ఇవాళ ఉద్యోగాల కల్పనలో మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలలో జాబ్ నోటిఫికేషన్ రాకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని రేవంత్ సర్కార్ కు సవాల్ విసురుతున్నారు. ఇప్పుడు హైదరాబాదు, రంగారెడ్డి ఈ కమిషనరేట్ పరిధిలో ఎక్కువ సెటిలర్స్ ఎవరున్నారు? తెలంగాణ సమాజం ఉందా? ఆంధ్ర సమాజం ఎక్కువ సెటిలర్ అయినారా?
ఎక్కువ ఆంధ్ర వాళ్ళు సెటిల్ ఉన్నారు. ఇదేంటంటే చాప కింద నీరులాగా ఒక కుట్ర జరుగుతుంది. ఇది ఆంధ్ర వాళ్ళకు దారదత్తం చేయడం అధికారము. ఇప్పుడు వ్యవస్థలో మొత్తం వాళ్ళని పెట్టుకోవడము. నువ్వు ఏ పోస్టులు ఇచ్చినా ఎక్కువ నోటిఫికేషన్స్ అంటే నువ్వు గ్రామీణ యువతకు 33 జిల్లాలకు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? నువ్వు హైదరాబాదు, రంగారెడ్డి ఈ సరౌండింగ్లోనే ఇస్తే మిగతా జిల్లాలకు పరిస్థితి ఏంది? మేమేం ఎతుక తినాలనా? మా పరిస్థితి ఏంది? ఇంకొక విషయం, రేవంత్ రెడ్డి గారు నిన్న మీరు రైతు భరోసా నిధులు విడుదల చేసినారు. అది ఎవరు అడిగిరు? నిన్న మొన్న జరిగిన నష్టం ఏదైతే ఉందో పంటకు మద్దతు ధర ఇవ్వకుండా రైతులు ఎవరు ఈ చర్చ రాకుండా ఇమీడియట్గా రైతు బంద్ చేసిరు. రైతు బంద్ చేయాలని ఎవరైనా అడిగిరా? నోటిఫికేషన్లు ఏమని అడిగినాం. ఈ విధంగా రైతులను మభ్య పెడుతున్నావు. రైతులకు ఏమంటే మళ్ళీ వడ్లు వేయద్దు అంటున్నావు, మొక్కజొన్నలు వేద్దాం అంటున్నావు. వేసిన వాటిని కొనట్లేదు. రైతు బంద్ తొందరగా చేసినావు. నిన్ను ఎవరు అడిగారు? ఉద్యోగాలు అడిగారు మేము, మా తల్లిదండ్రులు ఎవరైనా. ఇదే చెప్పదలుచుకున్న రేవంత్ రెడ్డి గారు, మీరు నిప్పుతో చెలగాట మాడుతారు. ఇది కంపల్సరీ మీరు ఇట్లా సరైన విధంగా చర్యలు తీసుకోకపోతే ఆ నిప్పు మిమ్మల్ని మీ సీటును కాల్ చేస్తుంది. ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు, పోలీస్ పోస్టుల సంఖ్య పెంపు, జీవో 46 రద్దు వంటి అంశాలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తున్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. పోలీస్ పోస్టుల సంఖ్య పెంపు, జీవో 46 రద్దు వంటి అంశాలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. మరోవైపు నిరుద్యోగులు తమ ఆందోళనలను మరింత విస్తరించే దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి. ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు.